शिवाय। ओम नमो बुद्धिप्रियाय नमः। ओम नमो श्रीलक्ष्मी नृसिंहदेवाय नमः। ओम नमो श्रीरामचंद्र परब्रह्मणे नमः। ओम नमो श्रीकृष्ण परब्रह्मणे नमः। నమస్కారం. ఈరోజు 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 21వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సర చైత్ర బహుళ అష్టమి నవమి హిందూవాసరే సోమవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 2:08 భక్తుని నోట భగవద్గీత. శ్రీమద్ భగవద్గీతలో పంచమోధ్యాయం పారాయణం చేసుకుంటున్నాము. ఈరోజు సంఖ్య 0043. ఈ కర్మ సన్యాస యోగం పంచమోధ్యాయంలో ఈరోజు 21వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు మనం పారాయణం చేసుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు 21వ శ్లోకం. బాహ్యస్పర్శేష్వసక్తాత్మా విందత్యాత్మనే యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మా సుఖమక్షయమశ్నుతే. సుఖాలకు పొంగక దుఃఖాలకు కుంగక స్థిరబుద్ధి గలవాడే బ్రహ్మవేత్త బ్రాహ్మణుడునని తెలుసుకున్నాం కదా. అలాంటి వాడు అలౌకికమైన బ్రహ్మాన్ని ఆత్మలోనే దర్శించి శాశ్వతానందాన్ని పొందుతాడు. ఇప్పుడు 22వ శ్లోకం. ఏహి సంస్పర్శజా భోగ దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధః. ఇంద్రియ సుఖాలు తాత్కాలికాలే కాక చివరకు దుఃఖకారకాలవుతాయి. కాబట్టి జ్ఞాని అలాంటి సుఖాలను కోరడు. ఇప్పుడు 23వ శ్లోకం. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షనాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః. ఎవడైతే తాను చనిపోయే లోపలనే కామక్రోధాల వల్ల పుట్టిన మనశ్చాంచల్యాన్ని అరికట్టగలడో వాడే యోగి అయి ఆత్మానందంతో సర్వసుఖాలు పొందుతాడు. ఇప్పుడు 24వ శ్లోకం. యోంతఃసుఖోంతరారామస్తథాంతజ్యోతిరేవయా సయోగి బ్రహ్మనిర్యాణం బ్రహ్మభూతోధిగచ్చతి. ఎవడైతే లోకాశ్రయరహితంగా ఆత్మయందే సుఖిస్తూ క్రీడిస్తూ ప్రకాశిస్తుంటాడో ఆ యోగి బ్రహ్మభూతుడై మోక్షాన్ని పొందుతున్నాడు. ఇక ఈనాటి చివరి శ్లోకం. లభంతే బ్రహ్మ నిర్వాణ మృషయా క్షీణ కల్మషా ఛిన్నద్వైధా యతాత్మా న సర్వభూతరహితే భూతహితే రతా. ఈ 25వ శ్లోకానికి
పాపపుణ్యాలను నశింపచేసుకొని నిస్సందేహి జితేంద్రియుడు అయ్యి ఎల్లప్పుడూ సర్వభూతహితాన్నే కోరేవాడికి మాత్రమే బ్రహ్మత్వం లభిస్తుంది. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. రేపటి మళ్ళీ భగవద్గీత పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం.